మనము నమ్మేదాన్ని తీవ్రతను బట్టే ఉంటుంది మనం ప్రతిఫలం పొందేది కూడా. ఎందుకంటే ప్రభు అంటాడు, చెవిటిదైనా మోగదెయ్యం పట్టినటువంటి ఆ యవనస్తుని యొక్క తండ్రితో నువ్వు నమ్ముతున్నావా అంటాడు. ముందు ఆ తండ్రి ఏం అడుగుతాడు? శిష్యుల యొక్క చేతగాని తనాన్ని చూసి అంతే అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల కాలే. అక్కడ వాళ్ళు అడిగారు, మా వల్ల కాలేదు ఎందుకని. ఆ చేతగాని తనాన్ని చూసి వాళ్ళ గురువుగారు ఇంకెట్టుంటాడు అని చెప్పని ఒక డౌట్ పెట్టుకొని వచ్చి, నీకు చేతనైతే ఈ పిల్లగాడిని బాగు చేయ అంటాడు. అంటే నీ వల్ల అయితే బాగు చేస్తావా? నీ శిష్యుల దగ్గర తీసుకుపోతే వాళ్ళ వల్ల కాలేదు, మరి నీ వల్ల ఏమైనా అయిద్దా అన్నాడు. అంటే పైన ఉన్న నాయకుడు విషయంలో అభ్యంతరం అన్నమాట అక్కడ. అయినా ప్రభు అంటాడు, నువ్వు నమ్మితే కార్యం చూస్తావు. అక్కడ ఇంకో మాట కూడా మళ్ళీ అమ్మని ఆ తండ్రి అడుగుతాడు, నాకెళ్ళు చూడు. ఆ తండ్రి అడుగుతాడు, ఏమడుగుతాడంటే, నాలో అపనమ్మిక కలగకుండానట్లు ప్రభువా నువ్వు ఆ కార్యం చేయంటే సరే అని చెప్పని ఇక ఆ యవనస్తుని పట్టరాండి అని చెప్పని ఆ యవనస్తుడు రాగానే, చెవిటిదైన మోగదయ్యమా ఆ యవనస్తుడిని వదిలిపెట్టి పో అన్నాడు. అనగానే అది విలవిలలాడించి పోయాను అని ఉంది అక్కడ. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. అయితే మన చుట్టూ ఉన్న సమస్యల విషయంలో కూడా అవి సమసిపోయే సమయం అంటే అది పూర్తిగా ప్రక్షాళన అయ్యే సమయం అన్నమాట. ఏంటిది? అది పూర్తిగా అసలు ఇక లేకుండా పోయే సమయం. అయితే ఆ సమయంలో కొంచెం దాని యొక్క అలికిడి కనపడుతూ ఉంటుంది. అర్థమవుతుందా? మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. భార్య విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, బిడ్డల విషయం కావచ్చు, ఆర్థిక అప్పుల గురించి కావచ్చు, లేదంటే ఇక ఏదన్నా విషయం కోసం కానీ ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దాని దగ్గరకు వచ్చే సమయంకి, అంటే సమస్య పరిష్కరింపబడి సమాధానం పొందుకునే ఆ సమయంలో కూడా సైతాన్ గాడు ఏం చేస్తాడంటే కొంచెం వాడి తీవ్రతను అక్కడ చూపిస్తూ ఉంటాడు. ఆ చూపించినప్పుడు జంకాల్సిన పని లేదు, బెంకాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ప్రభు పాదాలు పట్టుకొని యెహోషువపాతు ఎలా అయితే ప్రార్థన చేశాడో అలాగ మనం ప్రార్థన చేయగలిగితే, యెహోషువపాతు ఎలా అయితే ప్రార్థన చేశాడో అలా మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా మనం విజయాన్ని చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక మాట చూద్దాం. 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది. నేను చదువుతున్నాను, గమనించండి. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి యోదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. చదువుకున్న లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు అయ్యా. ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన శ్రేష్టమైన ఉపదేశం ఏదైతే ఉందో, మాకు అవసరమైన మాటలు ఏమున్నాయో అవన్నీ మాకు అందించమని, నీవే మాతో మాట్లాడమని, నీ మాటలు నీ ప్రజలకు అందకుండా ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, దేవా ఆత్మ నడిపింపు కలుగకుండా అడ్డుపడుచున్న దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు
అలాగే విగ్రహ సంబంధించిన పూజలు అందుకుంటున్న ఏవైనా సరే ఇంకే ఇతరైనా కనబడకుండా అవి ఎంత ప్రమాదకరమని వాళ్ళు అనుకుంటున్నాయి సరే, యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా మేమంతా కలిసి నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. నాతో మాతో మీరు ఉండండి అయ్యా, నీ ఆత్మకార్యములు జరిగించండి, మా అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ పక్షం వహించిన నేను బలహీన ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడుతున్నాను. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను నేను కోరుకుంటా. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పున క్షమించు. నీ సిలువ రక్తంతో మమ్మల్ని కడిగి నన్ను కడగని పవిత్రపరచండి. మమ్మల్ని కడగని పవిత్రపరచండి. హెస్కేల్ గ్రంథం 1:1-2 ప్రకారం మమ్మల్ని నీవే చక్కగా నిలబెట్టి నీ ఆత్మతో నింపి మా అందరితో నీవే సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని. ఇర్మియా 1:9-10-18-19 నీ కృప దయచేసి నువ్వు మాట్లాడయా, సమస్త విషయాలు తోడు నడిపించి సహాయం చేయమని యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాహస్తాలకు సమస్తాన్ని అప్పచెప్పి నిన్ను గొప్ప చేసుకుంటున్నావు మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ, నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ఆమెన్. హల్లెలూయా. మంచిది. ఇటు చూడండి, ఇక నా వైపు చూడండి. 10 నిమిషాలు కట్టా కొట్టా తెచ్చా పెట్టానట్లుగా ఏంది అంతే చెబుతావులే పాస్ గారు, దొరికిందే సందు, ఇక దుమ్ము ఉతికి ఆరేసి కానీ పోవు నువ్వు. ఏంది ఏ టైంకి ముగుస్తుందో తెలియదు ఆ ప్రసంగం. దానికి బెల్లు లేదు, బ్రేకులు లేవు, వెళ్ళిపోతానే ఉంటుంది. ప్రార్థన నంచే పోవచ్చు, వాక్యమైన అంచే ఉంటుంది. నీ వ్యవహారం మాకు తెలియదు అంటారా? నా చిత్తంలో నేను ఉండను కానీ పరిశుద్ధాత్మ వశములో ఉండి ఆయన నడిపించి లేదా తన బిడ్డలకు అవసరమైన మాటలు అందిస్తే 10 నిమిషాల్లో కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. నా జీవితంలో హైలైట్ ప్రసంగం ఏంటంటే 5 నిమిషాలు. 5 నిమిషాలు ప్రసంగం చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఏంది చిలకలూరిపేటలో గృహ ప్రతిష్ఠకి అని పిలిస్తే ఆడ బోంగాల వాక్యం చెప్పమని ఇచ్చారు. ముందు సేవకుడు చెప్పాడు. ఇక నేను చెప్పేది ఏముందిలే అని చెప్పి అనుకుంటుంటే దేవుడు మాట్లాడుతుంటే మాట్లాడిచ్చి 5 నిమిషాల ప్రసంగం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చదువుకున్న లేఖనంలో ప్రారంభంలో కూడా దేవుడు పరిచయం చేసిన విషయంలో మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, కృతార్థులగుదురు అన్నాడు. అంటే కృతార్థులు అంటే కృతజ్ఞత కలిగి అర్థించుట ప్లస్ కృతార్థులు. ఏంది ఇక్కడ మనం గమనించండి, సమస్య ఉంది. వింటున్నావా? సమస్య ఉంది. ఆ సమస్య విషయంలో మొదటిగా దేవునికి అప్పచెప్పుకోవాలి. మనకు తెలిసిన ఉదాంతమే దావీదు గారిని గమనించిన తన ఎదుట ఏ సమస్య కనపడ్డా మొదటిగా దావీదు దేవుణ్ణి నమ్మాడు. ఎవరు నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి ఎంతగా నమ్మాడంటే ఆయన వెళ్ళమంటే వెళ్ళేవాడు, కాదంటే ఆగిపోయేవాడు. అంతగా నమ్మాడు ఆయన. మార్గం మధ్యలో బుద్ధిహీనమైన పని ఉరియా భార్య దగ్గరను ఉరియా విషయంలో తప్పు చేశాడు. అయితే నా వైపు చూడు, నువ్వు కిందకు అస్సలు చూడొద్దు, బైబిల్ కూడా చూడొద్దు. ఏంది ఆ ఒక్క బుద్ధిహీనమైన పని తప్పనిచ్చి మిగతా విషయంలో చరిత్ర చెబుతున్న మాట, పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తున్న మాట ఏంటంటే దావీదు ఆ ఉరియా విషయంలో తప్ప, ఉరియా భార్య విషయంలో తప్ప ఏ విషయంలో కూడా పొరపాటు చేయలేదు. తను బ్రతికినంతకాలం దేవుడు చెప్పినట్టు అడుగులు వేయడానికి పూనుకున్నాడు. పొరపాటు జరిగిన తర్వాత కూడా దేవుడు ఏది చేయమంటే అది చేశాడు, ఏది వదిలేయమంటే అది వదిలేశాడు. అలా నడిచాడు కాబట్టి దావీదు ఎక్కడ అడుగు పెట్టి
ఏ యుద్ధం సలుపుట అంటే చెయ్యటము, లేదంటే ప్రయత్నించటము అనేది ఏంది. ఏ యుద్ధము సలిపినా దావీదు అక్కడ జయం పొందాడు. ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దావీదు అవతల శత్రు సైన్యం మోహరించింది. ఇక వస్తారు రంగంలోకి, కబురు పెట్టారు, రండి మీ సంగతి మా సంగతి తెలుసుకుందాం అని. కబురు పెట్టగానే తెలిసింది విషయం. ప్రభువా ఏం చేయమంటారంటే వెంటనే ఎఫోదు తెచ్చుకొని, ఎఫోదు ఏంటిది, అది యాజక వస్త్రం, అది ఎఫోదును తీసుకొచ్చుకొని తొడుక్కొని దేవుని ఎదుటికి పోయి దేవుడిని అడిగాడు, అయ్యా వెళ్ళమంటావంటే ఓ సమయంలోనే వెళ్ళమన్నాడు, వెళ్ళి ఇలా యుద్ధం చేయి ఖచ్చితంగా జయం వస్తుంది అన్నాడు. అట్లానే చేశాడు. ఒక సమయంలోనేమో అయ్యా వాళ్ళు వచ్చారు మరి వెళ్ళమంటావంటే డైరెక్ట్గా వెళ్ళొద్దు, ఇటు తిరిగి వెళ్ళు అన్నాడు. రిఖాందాల్లాషారాబా. అర్థమవుతుందా? మన జీవితాల్లో కూడా ఏదైనా ఒక సమస్యను డైరెక్ట్గా ఎదుర్కొనే కొన్ని ఉంటాయి, ఇండైరెక్ట్గా అట్లా పక్కగా వెళ్ళిపోయి శత్రువుకు నువ్వు కనపడుతూ వస్తున్నట్టే కానీ పక్కకు తప్పినట్టుగా, అంటే కొంచెం వెనక్కి తగ్గి, వింటున్నావా, కొంచెం వెనక్కి తగ్గి అట్లా తిరిగిపోయావు అనుకో, ఖచ్చితంగా మనకు జయం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు యుద్ధం చేయనట్టే కనపడాలా, వింటున్నావా, ఆ సమస్య విషయంలో పోరాడతలేదు అన్నట్టే ఉండాలి, కానీ పోరాటం జరుగుతూనే ఉంటుంది. అంటే డైరెక్ట్గా ఉండకూడదు, అది ఇండైరెక్ట్గా. ఎట్లా ఒక సమయంలోనేమో దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టినప్పుడు, అంటే ఇక్కడ దేవుడి మీద ఆధారపడే విషయం మొదటిగా దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడి మీద ఆధారపడి అయ్యా నేను వెళ్ళనా అంటే డైరెక్ట్గా వెళ్ళు అన్నాడు. పోయాడు, జయం పొందాడు. ఇంకొక విషయంలో ఏమంటున్నాడంటే వెళ్ళనా ప్రభు అంటే ఇట్లా డైరెక్ట్గా అన్ని విషయాల్లో బొమ్మన్నాడు పోకుండా ఇట్లా పక్కగా అట్ట తిరిగిపోతూ ఉంటే నీతో పాటు నీ దేవుడైన యెహోవా నీకంటే ముందుగా అట్లా వెళుతుంది. నీకు అర్థమయ్యే సూచన చెబుతున్నాను. ఏంటయ్యా సూచన అంటే, నువ్వు వెళ్ళేటప్పుడు అంత ప్రశాంతంగా ఉంటుంది, నువ్వు నడుస్తున్న ఆ ప్రాంతంలో చెట్ల ఆకులు కదులుతూ ఉంటాయి గాలికి. ఏంటయ్యా దాని గుర్తు అంటే, నీతో పాటు నీ దేవుడైన యెహోవా కూడా అట్లా వస్తున్నాడని గుర్తు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మీద పూర్తిగా ఆనుకున్న వ్యక్తికి ఇట్లాంటి ఆలోచనలు ఇచ్చి దేవుడే డైరెక్ట్గా వెళ్ళి ఫేస్ టు ఫేస్ ఏంది సంగతి చెప్పని తేల్చుకునే విషయాలు ఉంటాయి, అట్లా పంపిస్తాడు. అట్లా కాకుండా డైరెక్ట్గా కాకుండా దావీదుకు చెప్పినట్లు ఇట్లా పక్కగా వెళ్తే నువ్వు వెళుతున్నప్పుడు నీతో పాటు నేను కూడా వస్తా. నేను వస్తున్న దాన్ని నీకు తెలియటానికి ఆ పక్కనున్న చెట్లు కదులుతూ ఉంటాయి, ఆకులు కదులుతూ ఉంటాయి. అదేంది గాలి తోలదంటే అక్కడ గాలి తోలకుండా నిర్మానుష్యమైన పరిస్థితులు అక్కడ దేవుడు కల్పించాడు. ఎండాకాలమే ఇది చూసావా, గాలి కూడా లేదు, బిగుసుకుపోయింది, ఉమ్మగ తీస్తుంది అంటారు. అంటే ఊపిరి ఆడదు, ఎండ కాస్తూ ఉంటుంది, ఉమ్మగ తీస్తుంది అంటారు గాలి దోవలు. అట్లాంటి పరిస్థితులు అక్కడ కల్పించాడేమో ప్రభు. అట్లా కల్పిస్తేనే కదా గాలికి చెట్టు ఆకు కదలకపోతేనే ఈయనకు అర్థమయ్యేది. అదే గాలికి చెట్లు ఆకులు కదులుతుంటే ఈయనకు అర్థమవుతుందా? అర్థంగా మనం అనుకోవచ్చు ఒకవేళ సుడిగాలి అయి ఉండొచ్చు పాస్ గారు అని. ఏమో అట్లానే అనుకుందాం, ఏం పోయే మన ఎకరమైనా పోతుందా అలా అనుకుంటే. ఏంది సుడిగాలి కావచ్చు, బలమైన గాలి కావచ్చు, ఆయన వెళుతున్నది ఈ దావీదుతో పాటు నడుస్తున్నాననే దానికి సూచనగా అక్కడ కొమ్మలు కదులుతాయి అబ్బాయి, ఇక అదే నీకు సూచన నేను వస్తున్నానని. అంటే దేవుణ్ణి అడిగినప్పుడు డైరెక్ట్గా బొమ్మనే విషయాలు డైరెక్ట్గా పోవాలా, కొద్దిగా ఇట్లా బొమ్మంటే అట్లా పోవాలా. ఇంకొకటి ఏంటంటే ఆయన సూచన కూడా అడగవచ్చు మనం. వింటున్నావా, ప్రభువా నేను అనుకుంటున్న ఈ కార్యంలో ఈ సమస్యలో నాకు ఒక సూచనను చూపించు. పరాక్రమము గల బలాఢ్యుడా గిద్యోను అన్నాడు. ఉలిక్కిపడి చుట్టూ చూసుకోండి ఎవరిని పిలుస్తుంది అని, యాడ వినపడుతుంది ఈ స్వరం అని. మనం అనుకుంటాం ఆ గోధుమల చాటున అదురుపోయే గోధుమల యొక్క ఆ పనల్ని దొల్లగొడుతున్నాడంట. ఎందుకు? ఫిలిస్తీయులు వచ్చి చేసిన చాకరి మొత్తాన్ని దోచుకొని పోతున్నారు. వాళ్ళు గోధుమల పంట వచ్చిందాక కాపు కాసుకొని ఉంటున్నారు.
ఒక కోణంలోనేమో పంట ఏపుకు రాగానే ఈ ధరన పెడితే మంట ఆ ధరికి గాలి వాటుకు పెడుతున్నారు, మొత్తం తగలబడిపోదు, నాశనం చేస్తున్నారు. ఒక కోణం. రెండో కోణం ఏంటంటే పనులన్నీ మొత్తం కుప్పేసుకుంటారుగా, రాత్రికి రాత్రి వస్తున్నారు, మొత్తం పనులు కట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఒకటి తగలబెడతామన్నా జరుగుతుంది, రెండోదేమో దోచుకొని పోవటమన్నా జరుగుతుంది. అసలు ఇవన్నీ కాదని చెప్పని గిద్యోను అనే ఆయన చాలా జాగ్రత్తగా పనులన్నీ భద్రంగా ఇంటికి తెచ్చుకొని ఒక్కొక్క మూట ఒక్కొక్క మోపు చిన్నగా దొళ్ళ కొడుతున్నాడు, అంటే రాళ్ళ కొట్టుకుంటున్నాడు. ఇంతకుముందు మన చిన్నతనంలో కట్టె వేసినప్పుడు వరి పనులు చిన్న చిన్న కట్టలు తీసుకొని బల్ల ఒకటి వేసి చెక్క బల్ల వేసి దాని మీద కొట్టేవాళ్ళు. ఆ తర్వాత బంతి అని చెప్పని 2 ఆవులను 5 ఆవులను గట్టిగా ఆ బంతి మీద అట్ట తిప్పుతూ ఉంటారు. చూశారు మీరు? మీకు తెలియదా? నేను చూశాను. అసలు ఆ బంతి తిప్పేటప్పుడు ఆ కట్టేత పని చేయడానికి వచ్చే పని వాళ్ళకు ఉంటుంది పండగ. రే పలానోళ్ళ ఇంట్లో ఇలా బంతిరా, ఏ బంతి? కట్టేత మోపులు దొళ్ళ కొడతారు, రాళ్ళ కొడతారు కట్టె మీద, బల్ల మీద. ఆ తర్వాత ఎన్నో సాటేసి 4 ఆవులు 5 ఆవులు ఒక కర్ర కట్టేసి ఇక తిప్పుతూ ఉంటారు, చుట్టూరు తిరుగుతూ ఉంటాయి అవి. దాన్ని బంతి అంటారు. ఇక పలానోళ్ళు ఇంట్లో రా అని చెప్పంటే ఇక వీళ్ళు లెక్కేసుకుంటారు. పొద్దున్నే టిఫిన్ రా, తర్వాత పులిహార రా, తర్వాత సాయంత్రం మధ్యాహ్నానికి అన్నం అంటే 4 కూరలు వస్తాయిరా, ఆ తర్వాత సాయంత్రం కూడా మంచిగా అన్నం వస్తుందిరా, రే వాళ్ళ ఇంట్లో పరమాణం భలే కాస్తారా, భలే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా ఈరోజు పనికి అని చెప్పని ఏం చెప్పుకునేవాళ్ళు, అట్టనే పెట్టేవాళ్ళు, అట్టనే తినేవాళ్ళు. అదే టైపులో ఇక్కడ దొళ్ళ కొడతా ఉన్నాడు గిద్యోను. పరాక్రమ గల బలాఢ్యుడా, ఊరుకో ప్రభు, నా సమస్యలు ఎట్టుంటే మనం కూడా అనుకోవచ్చు నీ గురించి కానీ నా గురించి కానీ. పరాక్రమం గల బలాఢ్యురాలా అని చెప్పానంటే ఊరుకో ప్రభు, నా బతికే సరిలేదు అది అని చెప్పి అనుకుంటాం. కానీ వింటున్నావా? ఎవరినన్నాడు పరాక్రమం గల బలాఢ్యుడా అని? నిన్నే. ఊరుకొని భాష గారు నన్ను ఎందుకు అంటాడంటే నువ్వు కూడా ఆ జాబితాలో ఉన్నవాడివే, నువ్వు కూడా ఆ జాబితాలో ఉన్నదానివే. కాకపోతే మనకు అర్థం కాదు. ఎందుకంటే దేవుని పనికి ఎంచబడ్డాం కాబట్టే అసలు బలహీనుడు గిద్యోను. దొంగలు వచ్చి దోచుకొని పోతున్నారని భయం బిక్కుమంటాడు, దొళ్ళ కొడుతూ ఉన్నాడు. ఆయనకు దగ్గరకు వచ్చి అడుగుతాడు ప్రభు, ఒక మాట చెబుతా ఉన్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఉంటే మాకెందుకు పాస్టర్ గారు ఈ పరిస్థితులు? ఏమన్నా మార్పు చెందిందా? అస్సలు ఏం మార్పు లేదు. ఈ మార్పు చెందిన పరిస్థితిని బట్టి అసలు బతకటం కాడి చచ్చిపోతే బాగుండు పాస్టర్ గారు. ఆ సాగు కూడా తొందరగా రావట్లేదండి. నేను చెప్పనా, గిద్యోను కూడా ఇలాగనే అనుకొని దేవుడిని అడుగుతున్నాడు, దేవుడే మాకు తోడే ఉంటే మాకు ఈ కష్టాలు ఏందయ్యా, దేవుడే మాకు తోడే ఉంటే ఈ కష్టాలు ఏందయ్యా, మా బతుకులు ఎప్పుడయ్యాక తెల్లారటం అంటే సూర్యుడు ఉదయించటం, కాంతి వెలుగులోకి వచ్చే విషయం అన్నమాట. మా బతుకులు ఎప్పుడయ్యా తెల్లారేది? ఎప్పుడు చూసి ఈ చీకటి బతుకులు, ఎప్పుడు చూసి నీ గందరగోళం, ఏ కష్టాలు, నిందలు, అవమానాలు, ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందుల పరిస్థితి, అనారోగ్యం, ఏడేసిన గొంగలు అక్కడే ఉంది. దేవుడే మాకు తోడే ఉంటే ఈ పరిస్థితి. ఎందుకంటే ప్రభు అన్నాడు, దేవుడు మీకు తోడే ఉన్నాడు. ఫిలిష్తీయుల విషయంలో నీకు జయమిస్తున్నాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఫిలిష్తీయులు అన్న కాడ నీకు వైరంగా వేరే ఎవరైనా పోరాడుతున్నట్లయితే, కనబడి కానీ కనబడకుండా కానీ, అంటే కనబడి ఒకటి, కనబడకుండా అంటే వస్తే ముఖాముఖిగా వస్తారు, లేదంటే ఏడో ఉండి పోరాడుతూ ఉంటారు ఒకటి. రెండవదేమో కనబడకుండా దాడి చేసేవాడు సైతానుగాడు, వాడి దూతలు ఉన్నారు. అలాగే దురాత్మలు, చీకటి, అంధకార శక్తులు, చాతబడి క్రియలు, వశీకరణ, క్షుద్రపోయలు, బాలమని, చిల్లంగి అని, ఇట్లాంటి వాటిలో ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. విగ్రహాలు ఎదురు కూర్చొని పూజలు చేస్తా, బలులని మొక్కుబళ్ళు చేసుకొని పలానా వాళ్ళ విషయంలో ఈ కార్యం జరిగిస్తే ఇదిగో ఈ జీవాన్ని వధిస్తానని చెప్పని, లేదంటే ఇంత మొక్క అని చెప్పని ఇట్లా పెట్టుకుంటారు. ఇలాంటి ఏయైనా సరే నీ విషయంలో కానీ ఈ మాటలు వింటున్న ఎవరి విషయంలో అయినా సరే ఉంటే
ఆస్తులు కాడ కావచ్చు, ఇంకేదైనా సమస్యలు కావచ్చు, భార్యాభర్తల మధ్య సమస్యలు చొరబడ్డవాళ్ళు కావచ్చు, భార్యాభర్తలను విడదీయటానికి ప్రయత్నం చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే అక్రమ సంబంధం అనే విషయంలో కావచ్చు, ఏ సమస్యను బట్టి నువ్వు కృంగిపోతున్నా, పిల్లల విషయంలో సమస్య కావచ్చు, కూతుళ్ళ విషయంలో సమస్య కావచ్చు, కొడుకు విషయంలో కానీ, కోడళ్ళ విషయంలో కానీ, కోడల విషయంలో కానీ, అల్లుడి విషయంలో కానీ, అల్లుళ్ళ విషయంలో కానీ, ఏ సమస్య చేత నువ్వు బాధపడుతున్నా ప్రభు అంటున్నాడు ఈరోజు, ఫిలిష్యుల మీద నీకు జయమిస్తున్నాను, నిన్ను వాడుకొని అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అసలు నేను వాడుకోవడానికి నాకు అంత తాహత ఎక్కడుందయ్యా, అర్హత ఎక్కడుందయ్యా? నా పరిస్థితి అంతంత మాత్రంగా మిడుగు అంటుంది, దీపంలాగుంది మా పరిస్థితి. సరైన నూనె లేక, వచ్చి సరిగా లేక, ఆ వచ్చికి కూడా నుసుగట్టుకుపోయి ఎలిగి ఎలగనట్టుగా గుప్పు ఏదో ఐసీయూలో కనుక హార్ట్ బీట్ మీద మిషన్ ఇదే ఆ వెంటిలేటర్ మీద గుండె కొట్టుకుంటున్నట్టుందయ్యా మా పరిస్థితి. నన్నెట్ట వాడుకొని ఆయన జయాన్ని ఇస్తాడంటే నువ్వు నమ్మితే ఖచ్చితంగా జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఖచ్చితంగా నమ్మితే జరుగుతుంది. నమ్మాలి నువ్వు. ఆ నమ్మిక బలపడటానికి గిద్యోను అడుగుతున్నాడు, అయ్యా ఏమనుకో మాకులే కానీ నువ్వు చెబుతున్న మాటలను బట్టి నాకు నమ్మిక కలుగుతుంది, అయితే సూచన అడుగుతున్నా. ఇదిగో నేను గొర్రె సంబంధించిన వెంట్రుకలు దాంట్లో బొచ్చని రాసిందిలే, అది అపార్థంగా ఉంటుందని ఆ మాట పలకలేకపోతున్నా. ఇదిగో గొర్రె యొక్క బొచ్చంతా, అంటే వాళ్ళు అప్పట్లో ఆస్తి ఏదైనా ఉందంటే గొర్రెలే, వాటి మీద ఉన్నటువంటి ఆ వెంట్రుకలే కాటాలు లెక్క కొంటారు. అట్లాంటి గొర్రెలు ఉంటాయి ఆ ప్రాంతంలో. ప్రతి సంవత్సరం ఆ గొర్రె బొచ్చు కత్తిరించు పండుగ ఉంటుంది. ఎంతైతే వస్తుందో అదంతా వెంట్రుకలు దాన్ని కాటాయిసి అమ్ముకుంటారు, అదే ఆస్తి. అయితే ఈ గిద్యోను అన్నాడు, ఆ గొర్రె బొచ్చు కప్పు ఇక్కడ పేర్చుతానయ్యా, ఇంతవాటికి ఆరబోస్తాను, మంచు ఆ గొర్రె బొచ్చు మీదే మాత్రమే పడాల, ఇంకో ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా పడకూడదు, ఆ గొర్రె బొచ్చు మీదే పడాల. వింటున్నావా? సూచన అడగవచ్చు మనం, దేవుని శోధించటం కాదు, సూచన అడుగుతున్నాం. ఎందుకంటే మన నమ్మిక బలపడటానికి అడగవచ్చు, తప్పేం లేదు, తప్పేం కాదు. ఎందుకంటే ఈయన అడగలా, ఇప్పుడు ఈయన మీద కోపడ్డా, ఎవరి మీద? గిద్యోని మీద కోపడ్డా. సరే, ఆ గొర్రె బొచ్చు అంచమటికే మంచు కురుస్తుందండి. అట్లానే ఆ రాత్రి మంచు ఆడ కురిసింది, చుట్టుపక్కల ఎత్తుక్కున్నాడు, ఏమీ లేదు, గొర్రె బొచ్చు మాత్రం దాని మీద మాత్రమే ఆ మంచు కురిసింది. ఆ మంచు అంతా బొచ్చు అంతా మళ్ళీ తిరిగి ఆరిపోయిన తర్వాత మళ్ళీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి మళ్ళీ అడుగుతున్నాడు, అయ్యా కోపడమాక, ఈ గొర్రె బొచ్చు మీద మాత్రం మంచు కురిపించావు కదా, ఇది తప్పించి ఆ మిగతా చుట్టూ ఆ మంచు కురవాల, ఈ గొర్రె బొచ్చు మీద మాత్రం మంచు కురవకూడదు, ఈ ఒక్కసారికి కోపడకుండా కార్యం జరిగించవా అని అడిగితే సరే పో అని చెప్పని, అట్లానే గొర్రె బొచ్చు మాత్రం తడవలేదు, చుట్టుపక్కల మాత్రం మంచుతో తడిచి నేల కనపడదు. ఆమేన్, హల్లెలూయా. ఇక అప్పుడు బయలుదేరాడు గిద్యోను, దేవుణ్ణి నేను నమ్ముతున్నాను, నా దేవుడు ఖచ్చితంగా నన్ను వాడుకొని జయాన్ని ఇస్తాడు అని చెప్పని నమ్మిక కలిగితే దేవుడు అంటున్నాడు, కొంతమందిని అక్కడ సమకూర్చుకున్నాడు. కొంతమందిని సమకూర్చుకుంటే వీళ్ళంతా నాకు ఎక్కువ అండు. అర్థమవుతుందా? వీళ్ళంతా నాకు ఎక్కువ. మరి ఏం చేయాలి ప్రభు అంటే, వీళ్ళల్లో యుద్ధం అంటే భయం అన్న వాళ్ళు ఎవరో ఇంటికి వెళ్ళమని ప్రకటించాడు. మనం చెబుతామా? పంచాయతీకి వచ్చారు, భార్యాభర్తలను కలపటానికో, ఆస్తుల వివాదమో, ఏదన్నా రూపాయి గడ తగాదలో, ఆడపిల్ల విషయంలో గొడవ, ఏదన్నా కానీ పంచాయతీకి పెద్ద మనుషులు వచ్చారు. రే మీరు కరెక్ట్గా అమ్మా బాబుగా అని చెప్పని నానా బీభత్సమైన మాటలు మాట్లాడి, మీరు ఖచ్చితంగా మంచి పుట్టక పుడితే అని చెప్పని మాట్లాడి, ఉండండిరా మీరు ఎవరైనా సరే అంటే ఉంటారు ఎవరైనా? ఏంది వీడు మర్యాదకు పిలిచి ఎక్కడికి వచ్చి తిడతాడు, అసలు వీడి దగ్గర వద్దు, మనం వెళ్ళిపోదాం పండి అంటారు.
అట్లనే అనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి. ప్రభు అంటున్నాడు, యుద్ధం అంటే భయం ఎవరికైతే ఉందో, యుద్ధం అంటే భయం ఎవరికైతే ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పనగానే సరే అని చెప్పని ప్రకటించాడు. దేవుణ్ణి ఎంతగా నమ్మాడు ఇక్కడ చూడు. దేవుడే ఉంటే మాకు ఈ పరిస్థితి ఏంది అన్నవాడు 2 సూచనలు అడగంగానే దేవుడు చేయగానే ఇక దేవుని మీద అపారమైన నమ్మిక కలిగింది. ఆ నమ్మిక చొప్పున తనతో పాటు ఏంది బైబిల్లో రాసిన మాట ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథంలో ఆ మాట రాసింది. తనతో పాటు ఇంచుమించుగా మొత్తం 32,000 మంది వచ్చారు. ఎవరితో పాటు? గిద్యోన్తో పాటు ఇంచుమించుగా 32,000 మంది వచ్చారు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో నేను చెప్తున్న ఉదంతం అంతా ఉంది. అయితే ఇంచుమించుగా 32,000 మంది వచ్చారు. 32,000 మంది వస్తే 32,000 మందితో ఏమన్నాడంటే ప్రభు, కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు ఎంతమంది అంటే 10,000 మంది. ఈ 10,000 మందిని కూడా నేను పరీక్షించాలంట. వింటున్నావా? ఎంతమందిని పరీక్షించాలంటున్నాడు? 10,000 మంది. 10 మంది కాదు, 10,000 మంది పరీక్షించాలండి. ఏం చేయాలి ప్రభు అంటే, అదిగో పలానా చోట మంచినీళ్ళు తాగడానికి ఒక ఇంకుడు కుంట లాంటిది, ఒక చిన్న కుంట కనపడుతుంది, అక్కడికి తీసుకువెళ్ళు, అక్కడ నేను వాళ్ళని పరీక్షిస్తాను. 10,000 మంది అడగ పోగానే అందరూ మంచినీళ్ళు తాగమన్నాడు. మంచినీళ్ళు తాగుతూ ఉంటే వాళ్ళల్లో కొంతమంది ఏమో ఒక చేత్తో ఖడ్గం పట్టుకొని ఒక చేత్తో చేతికి నీళ్ళు అందుకొని తాగుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏం చేశారంటే మోకాళ్ళ మీద పడి 2 చేతులతో తీసుకొని వాటర్ తాగుతున్నారు. ప్రభు అన్నాడు, ఈ 2 చేతులతో వాటర్ తాగేవాళ్ళు అదే ఉంటుంది అట్టుకుంటూ చూడన్నాడు అన్నమాట. ఈ 2 చేతులతో వాటర్ తీసుకొని తాగేవాళ్ళని పనికిరారు, పోండి బయటికి అని చెప్పాను. అదే మాట ఉందా? చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో 7వ వచనం, అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా, అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఆయన 5వ వచనంలో ఆయన నీళ్ల యొద్దకు ఆ జనులను దిగువ చేసినప్పుడు, యెహోవా దిగువ చేసినప్పుడు మళ్ళీ దేవుడే మాట్లాడుతున్నాడు, కుక్క గతికినట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వానిని వేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చాను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక చేత్తో ఆయుధం, మరొక చేత్తో తీసుకుని, అంటే ఈ నీళ్లు తాగి ఇక్కడ విధానంలో నైపుణ్యత కనపడుతుంది. ఇది లోతైన సబ్జెక్ట్ అన్నమాట. ఒకవేళ అమాంతంగా శత్రువు ఆ సమయంలో మీద పడితే ఈ నీళ్లు తాగుతూనే ఈ కత్తి ఈ చేత్తో సప్పని పైకి లాగేసి వెంటనే అవతల శత్రువును
అయితే తలను ఛేదించటమో లేదంటే అంతే పొట్టలో కత్తి దించేసి చంపటం అన్న చేయగలడు. అదే ఆయుధాన్ని పక్కన పెట్టి మోకాళ్ళ మీద పడ్డవాడు వీడు ముందు చేస్తాడు, వాడు ఆయుధం పట్టుకోవటమేమో. కానీ ఈ మోకాళ్ళుని నీళ్లు తీసుకొని ఆ గతికి ఆ వ్యవహారం గల్లవాడు వనికిరాడు. వాళ్ళ మొత్తాన్ని ఇంటికి పొమ్మని చెప్పాను. ఎంతమంది? 10,000 మందిలో 9,700 మంది ఆ పని చేశారు. మోకాళ్ళ మీద నిలబడి మోకాళ్ళ మీద కుంగి నీళ్ళు తీసుకొని తాగే 2 చేతులతో ఆయుధాన్ని పక్కన పెట్టి. యుద్ధానికంటే వరకు వచ్చారా? ఆయుధం పక్కన ఉంటుందిగా. వీళ్ళల్లో దేవుని ఆత్మ పనిచేసిన వాళ్ళు ఎంతమంది అంటే 300 మందే. అందుకే ఇందాక చెప్పింది మాట, చిన్న మంద భయపడమాక, పరలోక రాజ్యం మీదే. ఆమేన్, హల్లెలూయా. ఏంది ఆ ఖడ్గం ఇట్లా చేతిలోనే ఉంది, మరో పక్క చేతితో తీసుకుంటే తెలివిగా యుద్ధ నైపుణ్యత వివేకం గల నాయకులు అన్నమాట. ఈ ఖడ్గం తీసుకున్నారు, ఈ 300తోనే పోండు. ఆ పోయేది కూడా ఇట్లా ఉంటుంది. రాత్రి ఆ కళ ఆడ చూపించాడు ముందుగానే. అక్కడ ఉన్న సైనికులు మాట్లాడుకున్నారే, రాత్రి నాకు ఒక కళ పడది, ఒక రొట్టె, ఒక యవల రొట్టె డొల్లుకుంటూ మన సమూహంలోకి వచ్చింది. అది వచ్చి అటు తగలంగానే మన చెట్లని అటు పడిపోయాయి. ఆ తర్వాత ఇట్లా అయిందిరా అబ్బాయి అని చెప్పని మాట్లాడుకుంటూ ఉంటుంటే ఈ గిజ్జోని వినేలాగా చేశాడు ప్రభు. వాళ్ళు ఆడ మాట్లాడుకున్నారు పదా అని చెప్పి. మన జీవితాల్లో కూడా సమస్య ఏదన్నా ఉన్నప్పుడు కొన్ని మనకు తెలిసేలాగా కూడా చేస్తాడు ప్రభు. తెలిసిన దాన్ని బట్టి ఏంది నీ సొంత తెలివితేటలు ఉపయోగపెట్టకూడదు. మళ్ళీ అక్కడ శత్రు ఎత్తుగడలు నీకు తెలిసాయి, నీకు వ్యతిరేకంగా ఉన్న సమస్యలన్నీ నీకు తెలిసాయి. అయితే నీకు తెలిసినట్టు ప్రయత్నం చేసావనుకో తేడా పడతావు. ఆ మాటలన్నీ విని వచ్చిన తర్వాత, ఆ మాటలన్నీ విన్న తర్వాత దేవుడు అంటున్నాడు, దివిటి ఒకటి పట్టుకో, కొండ ఒకటి పట్టుకో చాలు. పెద్ద పని అది. ఖడ్గం ఉపయోగపెట్టలా. దివిటి ఒకటి పట్టుకో, కొండ ఒకటి పట్టుకో చాలు ఇక అంచాడు. ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి అసలు వారు ఊహించలేనంత గొప్ప విజయాన్ని ఇచ్చాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎలా సాధ్యపడింది ఇది? తన సొంత తెలివితేటలు ఉపయోగపెడితేనా? దేవుని నమ్మాడు, సూచన అడిగి దేవుని నమ్మాడు, దేవుడు చెప్పినట్లుగా అడుగులు వేశాడు. అది ఏ సమస్య అయినా కానీ, ఎంత ఫిలిస్టీన్లు అంటే తినటానికి తిండి లేకుండా ఏంది మాన ప్రాణ, అలాగనే తిండి విషయంలో భయం. అంటే దొరికితే ప్రాణాలు తీస్తారు, ఆడపిల్లలు దొరికితే వాడిని పాడు చేస్తారు, ఆహారం దొరికితే దోచుకొని వెళ్ళిపోతారు. మాన ప్రాణ ధన, లేదంటే బంగారం కావచ్చు, ఇంకా ధనంలో, అలాగనే తిండి విషయంలో అన్నీ దోచుకొని పోతున్నారు. కఠినమైన సమస్య అది. అయినా కానీ దేవుడు ఎలా అయితే అడుగులు వేయమన్నాడు అక్కడ అలా అడుగులు వేశాడు కాబట్టి తాను ఊహించలేనంటే గొప్ప విజయాన్ని తను పొందాడు. తను అనుకోలేదు అక్కడ. అలాగని ఇక్కడ యెహోషాపాతు కూడా తన చుట్టూ కొంతమంది రాజులు మోహరించారు. చుట్టూ మాటు వేశారు. వాళ్ళంతా బయటికి పోవాలి కాట్లా, బయటికి పోతే ఎవరు చంపేయబడతారో తెలియదు. ఏంటి ప్రభు అని చెప్పని ఆయన ఒకటే ప్రార్థన చేశాడు, నా ఎదుట ఇలా నిలబడ్డ ఈ రాజుల యొక్క బలం చాలా గొప్పది నా మానవ దృష్టిని బట్టి చూస్తే. కానీ నా మానవ దృష్టి బుద్ధిని బట్టి నేను ప్రయత్నం చేయట్లేదు ప్రభువా, మా శక్తి అయితే చాలదు, కానీ నీవు మాకు తోడై ఉంటే ఖచ్చితంగా జయం దొరుకుతుంది. కాబట్టి వాళ్ళ మీద మాకు జయం కలుగునట్లుగా నీవు మాకు ఇట్లా సహాయం చేయ ప్రభు అని చెప్పని ఆ పై వచనాల్లో ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసి యోధా వార్లారని యెరూషలేము వార్లారని, అంటే యోధాలో అంటే యోధా గోత్రంలో ఉన్నవాళ్ళు, యెరూషలేము అంటే ఆశీర్వదింపబడ్డ ఆ సమాజం అంతటితో. అంటే యోధా అంటే వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతున్నాడు, కుటుంబపరంగా మాట్లాడుతున్నాడు, సంఘపరంగా కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ అర్థం వస్తుంది అక్కడ. ఏంది మాట్లాడుతానంటున్నాడు, మీ దేవుడైన యెహోవాను నమ్ముకో,
స్థిరపరచబడతావు. ఆ మాట వాళ్ళు చెప్పారు. అలాగనే నీ దేవుడైన యెహోవాని నమ్ముకో, స్థిరపరచబడతావు. ఆ మాట చొప్పునే అడుగులు వేశారు. ఆ తర్వాత తన ప్రవక్తలను నమ్ముకోండి, కృతార్థులగుదురు అని చెప్పని ఆ మాట చెప్పి ఇక బయలుదేరాడు. యెహోషాపాతు యుద్ధం చేసింది ఎలానో తెలుసా? యాజకులు బోర్లు ఊదేవాళ్ళు ముందు పెట్టాడు, స్తుతించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు తర్వాత మందసం. ఆయన యుద్ధం చేయలా, ఆ సమస్యలు ఆరాధన చేశాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. చూసేవాడికి అట్టుండి, అరే వీళ్ళేందిరా ఇన్ని సమస్యలు పెట్టుకుని ఈ రకంగా ఆరాధిస్తున్నారు. యెహోషాపాత కాలంలో యుద్ధం ఉంది, ముగ్గురు అక్కడ రాజులు ఉన్నారు పైన, దొరికితే వేసేద్దాం అన్నట్టుగా. అయితే ఆ యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు యెహోషాపాతుకు దేవుడిచ్చిన ఆలోచన ఏంటంటే, బోర్లు దేవుళ్ళని ముందు పెట్టు, తర్వాత స్తుతించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళని పెట్టు, ఆ తర్వాత మీరు కదలండి, మందసం తీసుకు. ఆ పని చేశారు. ఇక అంతే. మిగతా యుద్ధం ఎవరు చేశారు తెలుసా? యేసయ్య చేశాడు. ఆమేన్, హల్లెలూయా. మిగతా యుద్ధం యేసయ్య చేశాడు. ఏంది? మిగతా యుద్ధం యేసయ్య చేశాడు. ఏం చేశాడు? 23వ వచనం చూస్తే, 2 దినవృత్తాంతాల గ్రంథం 23వ వచనం చూస్తే, వాళ్ళంట శత్రువులు, వాళ్ళకు వాళ్ళే ఎదురు వాళ్ళు తిరిగి ఒకళ్ళనొకళ్ళు యుద్ధం చేసుకొని కత్తులు తీసుకొని పొడుచుకొని చచ్చేలా చేశాడు. నీ సమస్య ఏదైనా సరే వింటున్నావా, వాళ్ళే దన్నుకుంటారు, అర్థం కాదు. వాళ్ళు తన్నుకొని తేడాపడి అంత అయిపోయిన సరే మనం ఎందుకు తన్నుకున్నాం అని చెప్పి అనుకుంటారు. చివరికి ఇక్కడ ఏం కనపడుతుంది? యెహోషాపాతు విషయంలో ఆ సమస్యలో దేవుని మీద ఆధారపడి దేవుడు చెప్పినట్టు అడుగులు వేసి ఆరాధించాడు, స్తుతించాడు, ప్రార్థన చేశాడు, కాముగా ఆయన వైపు చూశాడు. మిగతా పని యేసయ్య చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేయాల్సిన పని కూడా అదే. నీకు నువ్వు తొందరపడి ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తే, మనం కూడా ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు కూడా మనం ఏదో తొందరపడి మన బుద్ధిని ఆధారం చేసుకొని చేస్తూ ఉంటాం. దానివల్ల చాలా సమస్యలు వచ్చి పడుతూ ఉంటాం. యేసయ్య నాటికి ఒక సలహా ఇచ్చామా, ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తాడు. ఏంది, వింటున్నావా? రెండవది ఏంటిదంటే, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, కృతార్థులగుదురు అన్నాడు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది, కానీ దేవుని యొక్క ప్రతినిధిగా యెషయా అనే ప్రవక్తను పంపించాడు. అబ్బాయి ఇంక 3 రోజులు అంతా అయిపోయింది, సర్దుకోవటమేనా అన్నాడు. వెంటనే గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి, చిన్ననాటి నుంచి నా ప్రభువా నీ ఎదుట ఎలా బ్రతికాను నీకు తెలియదా? ఎందుకయ్యా ఇంత తొందరగా నన్ను తీసుకోవాలనుకుంటున్నావు అని ఏడుస్తూ ఉంటే, ఈ మాట చెప్పి రాజభవనం పెద్దదే కదా, ఆ మధ్యలో గదిలోకి వెళ్ళిండంట అంతే యెషయా. వెంబడి దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు, వెళ్ళి హిజ్కియాతో చెప్పుకో, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. అంటే అది రోగమైనా, సమస్య అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, ఏంది ఆస్తి గొడవలు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, పిల్లల సమస్య కావచ్చు, అల్లుడు పిల్ల విషయం కావచ్చు, లేదు కోడలు కొడుకు విషయం కావచ్చు, ఏ విషయంలో నీకు సమస్య ఉండని నేను బాగు చేస్తా, నేను సరి చేస్తానండి. దేవుడు నీతోనే మాట్లాడుతున్న మాట ఇది. నేను చేస్తాను కదా, నువ్వెందుకు దిగులు పడుతావు? నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, హిజ్కియా గోడ తట్టు తిరిగి మొరపెట్టినట్టుగా కన్నీరు విడిచి దేవుని పాదాలు పెట్టుకో, చాలు. వెంటనే యెషయా వచ్చి దేవుడు మాట అందింది, వచ్చి చెప్పాడు. మరి హిజ్కియా అన్నాడు, మరి ఏంది సూచన అన్నాడు. ఇక్కడ కూడా అదే అడుగుతున్నా. అయితే 3వ దినాన నువ్వు బాగుపడి ఇలా వెళ్ళేటప్పుడు గడియారం వెనక్కి తిరుగుద్ది. ఆమేన్, హల్లెలూయా. ఆ మెట్లు యొక్క నీడ వెనక్కి వస్తుంది. అది ఎప్పుడు? నిట్ట మధ్యాహ్నం అంటారు కదా, ఆ టైంలో, లేదా 2-3 ఆ టైంలో సూర్యుడు ఇటుకు వస్తాడు. ఉదయాన్ని ఇటు ఉంటాడు, మధ్యాహ్నానికి ఇటు వస్తాడు. అప్పుడు నీడ ఎటు పడుతుంది? తూర్పు వైపు పడుద్ది ఏదన్నా వస్తువు పెడితే. అదే తూర్పు వైపు సూర్యుడు ఉదయిస్తూ ఉంటే పడమట వైపు నీడ కనపడుతుంది. ఇక్కడ హిజ్కియా అంటున్నాడు, 1 గంట అప్పుడైతే నిడివి మీద ఉంటుంది, అయితే 2-3 అప్పుడైతే ఇటు పక్కకు పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ 2-3 అప్పుడు ఖచ్చితంగా
నిటారుగానే ఉండాలి ఆ నీడ, అట్టుకుండకూడదు ఇట్టుకుండకూడదు. సూచన అడిగాడు. సరే అట్నే జరుగుద్దులే పో అన్నాడు. దేవుడు ఆడ మాట్లాడుతున్న అట్నే జరుగుద్దులే పోమని చెప్పు యెషయా అని చెప్పగానే ఆ యెషయా ఆ మాట యెషయా ద్వారా ఆ మాట అందింది, అది తీసుకున్నాడు. ఏంది, దేవుని కృప పొందాడు, బాగానే ఉంది. ఈ సమస్య పోతున్న లోపల మళ్ళీ సెనహరీబ్ అనే రాజు వచ్చి ముట్టడి వేశాడు హిజ్కియా చుట్టూ. తన సొంత ప్రయత్నం తను చేసినప్పుడు దేవాలయంలో ఉన్న బంగారం కూడా ఒలిచి, అంటే అక్కడెక్కడైతే ఉందో బంగారం అంతా తీసి ఆ సెనహరీబ్ అనే రాజు చెప్పిన మాటలను బట్టి పన్ను కట్టాడు కొన్నాళ్ళు. అయితే ఈ పన్ను కట్టడాన్ని బట్టి సెనహరీబ్ అనే రాజు వచ్చి రంకెలేస్తూ ఉంటే పన్ను కట్టాడు కొన్నాళ్ళు. మనం కూడా కొన్ని సమస్యలు పరిష్కరించుకోలేక ఇదేదో చేస్తూ ఉంటే వీళ్ళు సద్దుమణుగుతారులే, ఇదేదో చేస్తూ ఉంటే వీళ్ళు మనకు లైన్లో ఉంటారులే అని చెప్పని ప్రయత్నాలు చేస్తాం. సెనహరీబ్ రాజు వేస్తున్న రంకెలను బట్టి వీడికి పన్ను కడితే పోతాడులే అని చెప్పని వచ్చిన ప్రతిసారి ఎక్కడో చోట ఆడి మొత్తం బీగి తెచ్చి ఆడి చేతిలో పెట్టేవాడు, పంపించేవాడు. చివరికి దేవాలయంలో ఉన్న బంగారం కూడా తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టి పంపించారు. ఇక వీడి దగ్గర కడతానికి ఏమీ లేవు అని చెప్పని మళ్ళీ వచ్చి మళ్ళీ రంకెలేయడం మొదలు పెడితే ఇక నా వల్ల కాదని చెప్పని మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు అప్పుడు కదిలాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అప్పుడు కదిలి తన దాసును పంపించాడు. తన దాసుని దగ్గరికి ఆయన వాక్ వచ్చింది. ఆ వాక్ వెంటనే హిజ్కియాకు అందింది. నీ మీద వేస్తున్న రంకెలు నేను విన్నా. ఏంటి, నీ మీద వేస్తున్న రంకెలు నేను విన్నా. ఎట్లా వచ్చాడు వాడు అట్నే వెళ్ళిపోతాడు. వాడి ముక్కుకి నేను గాలం తగిలిస్తున్నా, వాడి నోటికి చిక్కం తగిలిస్తున్నా, వెనక్కి తిప్పుతున్నా. అసలు అక్కడ సమస్య అనేది ఉంది అన్న సంగతి వాడికి తెలియకుండానే ఒక ఉదంతం, అంటే ఒక పుకారు కలిగిస్తా, లేని వార్త అనేది ఒకటి కల్పించి ఆ లేని వార్త వాడు నమ్మేలా చేసి వాడు వెళ్ళిపోయేలా చేస్తా. ఎట్లొచ్చాడు అట్లా వెళ్ళిపోతాడు. ఒక ఈట కూడా అట్ట చూపించడు, ఒక ఖడ్గాన్ని కూడా అట్ట ఎత్తి చూపించడు. రండి తేల్చుకుందాం అని చెప్పని ఒక ఉదంతం, ఒక పుకారు అనేది అక్కడ పుట్టిస్తాను, దాని ప్రకారం వెళ్ళిపోతాడన్న అలా చేశాడు ప్రభు. యెషయా చెప్పిన మాటలను బట్టి హిజ్కియా ఆ మాటలు నమ్మి అడుగులు వేస్తే దేవుడు ఏ రకంగా అయితే యెషయాకి చెప్పాడో, యెషయా ఏ రకంగా అయితే హిజ్కియాకి చెప్పాడో, వాళ్ళు ఎలా అయితే ఆ మాటలు నమ్మి అడుగులు వేశారో దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? ఈ సెనహరీబ్ అనే రాజు కానీ వాడి అధికారులు మొత్తం వెనక్కి వెళ్ళిపోయారు. ఆడేదో మన రాజ్యం మీద ఎవరు వచ్చి పడ్డారంట, మొత్తం ఉన్నది మొత్తం దోచుకొని పోతారంట, మనం ఏడ కాపు కాసుకున్నాం, మన ఎన్ని దొంగిలించబడతాయంట, కబురు ఇప్పుడే వచ్చింది అనగా రే 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 పదండ్రా అని చెప్పని పోయారు. పోచి ఏమీ లేదు. వాళ్ళు అట్ట పోయారు. ఆ రాత్రికి యెహోవా దూత ఆ పాళెంలోకి దిగింది. ఆమేన్, హల్లెలూయా. సంహారపు దూత దిగి రాత్రికి 185,000 మంది మొత్తాన్ని చంపేసింది. ప్రవక్త చెప్పిన మాట వినటాన్ని బట్టి, హిజ్కియా తన పద్ధతి మార్చుకోవటాన్ని బట్టి దేవుడు తన దూతను పంపించి ఎవరిని పంపించాడు దేవుడు? ఎవరి కోసం? నా కోసం, నీ కోసం, మన కోసం. ఆల్రెడీ ఉన్నాయి ఆ దూతలు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పోరాటం చేయాల్సింది ఎక్కడంటే దేవుని సన్నిధిలో కూర్చొని మోకాళ్ళ మీద పోరాటం చేయి. మిగతాయన్నీ ప్రభు చూసుకుంటాడు. తన దాసుని ద్వారా చెప్పబడిన మాటను నమ్ము. హిజ్కియా యెషయా చెప్పిన మాట నమ్మాడు, దాన్ని పట్టుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. ప్రభు కదిలి తన దూతను పంపించి 185,000 మంది మొత్తాన్ని చంపేసి, అక్కడ సెనహరీబ్ అనే రాజు తన బిడ్డల విషయంలో రంకెలేస్తే కడుపును పుట్టిన కొడుకే ఆ రాజు అంట తన ఇష్టదైవం ఎదుట ఆ దేవాలయంలో పోయి మొక్కుతూ ఉన్నాడంట తల వంచి. తనకు 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకుల్లో ఒకడు
దేవుని చేత ప్రేరేపించబడ్డవాడే. వాస్తవమే అది. అలా రాసి లేదుగా పాస్టర్ గారు అంటారు. లేదు, నేను కూడా ఒప్పుకుంటా. లేకపోతే తండ్రికి కొడుకు తగాదేంది? ఇక కత్తి తీసుకుని ఒక్కటే దెబ్బ వేసాడు, మెడకాయ తెగి తల దిగి అవతల పడది. వీడు పోయి పరాయి దేశానికి పరో అని పరిగెత్తాడు. ఎందుకంటే రాజును కొడుకైన చంపితే వదిలిపెడతారా? తెలుసా, ఏంట్రా లోపల అంటారు. ఆ చంపిన వాడేం పరారీలో ఉన్నాడు. తర్వాత ఇంకొక మేలు అంటే పక్కన ఏమి చేయకుండా ఉన్న కొడుకేమో ఆ స్థానంలో రాజుగా మార్చబడ్డాడు. ఇజ్రాయేలీల విషయంలో వింటున్నవా? క్రీస్తు రక్తంలో కడగబడ్డ నీవు క్రొత్త నిబంధన ఇజ్రాయేలీయురాలవు, ఇజ్రాయేలీయుడవు నువ్వు. నీ విషయంలో కూడా ఎవడైనా రంకెలేస్తే దుమ్ముగా పడతాయి అన్నమాట. అయితే కోటింగు, లేదంటే మంచంలో కొన్నాళ్ళు కాదు కూడదనుకుంటే ఫైనల్గా టికెట్ కన్ఫర్మ్ చేస్తాడు. వదిలిపెట్టడు దేవుడు. ఆయన ఏమన్నాడు? నిన్ను ముట్టువాడు నా కనుగుడిని ముడుతున్నాడు అన్నాడు. ఏంది? రోమా 12:19 ప్రకారం పగ తీర్చుకుంటే మీ పని కదా, నాకు అప్పచెప్పండి అన్నాడు. ఏ సమస్య అయినా కానీ, వింటున్నావా, ఏదైనా కానీ మొదటిగా ఏం చెప్తున్నాడు? గిద్యోను కానీ యెహోషాపాతు కానీ దేవుణ్ణి నమ్మారు. దేవుని దగ్గర వీళ్ళు గిద్యోను సూచన అడిగాడు, యెహోషాపాతు ప్రార్థన చేశాడు. గిద్యోను సూచన అడిగాడు, యెహోషాపాతు ప్రార్థన చేశారు. దేవుడు చెప్పినట్టు అడుగులు వేసి జయాన్ని పొందారు. దావీదు కూడా దేవుడు చెప్పినట్లుగా అడుగులు వేసి డైరెక్ట్గా వెళ్ళమంటే డైరెక్ట్గా వెళ్ళాడు, ఇండైరెక్ట్గా వెళ్ళమంటే ఇండైరెక్ట్గా వెళ్ళి జయాన్ని పొందాడు. యెహోవాని నమ్ముకోవటం వల్ల వాళ్ళేమో స్థిరపరచబడ్డారు, చరిత్రకెక్కారు. అలాగనే యెహోవా ప్రవక్తలను నమ్ముకోవటం వల్ల కృతార్థులగుదరన్న లిస్టులో హిజ్కియా, దేవుడు ఎలా అయితే తన ప్రవక్త ద్వారా చెప్పించాడు ఆ మాట ప్రకారం తను కృతార్థుడయ్యాడు. దావీదు కూడా తను చేసిన పొరపాటు విషయంలో ఎవడు ప్రశ్నించాల. సంవత్సరం వరకు ఇంచుమించు ఒక బిడ్డను కనాలంటే ఒక ఆడకూతురికి టైం సంవత్సరం ఉంటుంది. ఏంది? ఈ సంవత్సరం వరకు ఎవరు ప్రశ్నించాల దావీదుని. కానీ దేవుడు తన దాసును పంపించాడు, నాతాను ప్రవక్తను అక్కడ పంపించి ఒక కథ చెప్పాడు. కథలోనే ఆయనకు అంత రోషం వచ్చింది. నిజంగా చేస్తే కత్తి తీసుకొని వెళ్ళిపోయాడేమో. ఆ వ్యక్తి ఎవరో కాదు, నువ్వే దావీదు అన్నాడు. నన్ను అంత మాట అంటావని చెప్పని తిరగబడలా, తప్పు చూపించగానే ఎమ్మనే దిద్దుకున్నాడు. ఆ రాసిన మాట ఏంటంటే, సింహాసనం దిగి అంతే ప్రవక్త ఎదుట సాష్టాంగపడ్డాడట. సాష్టాంగపడి, ప్రభువా నాకు గ్రహింపు రాకుండా అపవాది కనుమోపు కలుగు చేసేలాగా పరిస్థితి అన్నట్టు అనిపించింది. నేనేనయ్యా ఆ ఘోర పాపి, నన్ను క్షమించని బోర్ నేడిస్తే తప్పు చూపించగానే దిద్దుకొని బోర్ నేడిస్తే ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు, వాస్తవానికి మరణానికి మరణం, ఆ రక్తాపరాధం అని 51వ కీర్తన రాసుకుంటాడు ఆయన. ఆ మరణానికి మరణం అంటే ప్రాణానికి ప్రాణం, ఖచ్చితంగా నీ ప్రాణమే పోవాలా. కానీ నిన్ను మాత్రం ముట్టట్లేదు దేవుడు. నీ సంతానంలో ఉన్న 4 పిల్లలు అయిపోతారు, 4 పిల్లలు చనిపోతారు. అట్లనే పుట్టిన బిడ్డ మొత్తబడ్డాడని రాసి ఉంది. తన కడుపును పుట్టిన తామారు చాలా అందగచ్చ, సొంత అన్నే ఆ మీద మోహించి ఆ అమ్మాయిని పాడు చేస్తే పరువు తక్కువగా బ్రతకటం ఎందుకని చెప్పని మానసికంగా కృంగిపోయి చనిపోయింది ఆ పిల్ల. నా చెల్లిని ఇలా చెరుపుచావరా అని చెప్పని ఈ అమ్మాయి వాళ్ళ అన్న తోడ పుట్టినవాడు, ఈ పాడు చేసిన వాడు కూడా అన్నే, ఇంకొక తల్లి బిడ్డ. అయితే వీడు పగబట్టి కుట్రబోని ఆ పాడు చేసిన వాడిని చంపేశాడు. వీడిట పోతే అని చెప్పని ఈ ఉన్నవాడు కాస్త అని చెప్పని దేశదిమ్మరాడు పోతా ఉంటే తన మేనలుడు యోబు చిన్నగా మాట కలిపి ముందుకు తీసుకొస్తే మళ్ళీ వాడు ఏం చేస్తాడు? తండ్రి మీద తిరగబడతాడు. అబ్షాలోము విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకుని వదిలిపెట్టండి వాడిని ఏమనమాకంటే, గాడిద మీద పోతున్నవాడు కాస్త ఈ జుట్టు బాగుంటుందంటే ఎత్తరి మంచి అందగాడట.
ఆ చెట్ల కొమ్మకు చుట్టూ తగులుకొని ఏలాడుతుంటే ఒక సైనికుడు చూసి యోవాబు వచ్చాడు, అడుగు పలానా చోట ఉన్నాడు అబ్షాలోం అంటే, దొరికితే చంపకుండా వచ్చావేరా అంటాడు. కాదయ్యా రాజుగారు జ్ఞాపకం చేసుకోమండి, చెబితే నువ్వు వదిలిపెడతావా, పక్కరా అని చెప్పని బాణం తీసుకొని కొడతాడు, గుండెల్లోకి దిగిపోతాడు. అట్లా 4 పిల్లలు కోల్పోతాడు. అయినా తన దాసుని ద్వారా అందిన మాటను బట్టి పొరపాటు నీలో ఉంది సరి చేసుకోనగానే సాగిలిపడ్డాడు, అంతే. సరెండర్ అయ్యాడు, సరి చేసుకున్నాడు, చరిత్రకి ఎక్కిన వాడయ్యాడు, అంటే కృతార్థుడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని పాదాలు పట్టుకుందాం. ఎక్కడైనా ఏ విషయంలో పొరపాటు ఉంటే ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ కృపచేతయ్యా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకో. ఏలి ప్రవక్త, యాజకుడు ఏలి, న్యాయాధిపతి ఏంది బాలుడైన సమూయేలు ఉన్నాడు అక్కడ. ఏలి యొక్క కొడుకులు మందిరానికి వచ్చే ఆడపిల్లలను పాడు చేస్తూ ఉన్నారు. రిఖాందా లషరా బాబా, మందిరానికి వచ్చే ఆడపిల్లలను పాడు చేస్తూ ఉన్నారు. ఏలికి తెలిసినా కానీ వాళ్ళని గద్దించలేదట. ఇంకొక విషయం ఏందో తెలుసా, ప్రత్యేకమైన మాంసం యాజకుడికి బలి అర్పణకు వస్తుంది మాంసం. ఆ ప్రత్యేకమైన మాంసం అక్కడ ఉడుకుతూ ఉంటే దాంట్లో తీసుకొంత మాకు ఇయ్యండి అని అడిగారంట. అంటే ఉడికే దాని విషయంలో మనకిప్పుడు అర్థమయ్యే భాష ఏంటంటే దశమ భాగాలు, ప్రత్యేకమైన కానుకలు, అలాగే పేరు ప్రఖ్యాతులు మాకు కావాలని, ఇట్లా ఇప్పుడు అర్థం అన్నమాట. అప్పట్లో అది ఏంది, ఇట్లా మాకు కావాలని చెప్పని అలా అడుగుతుంటే ఏలిగా ఆ సంగతి తెలిసి కూడా గద్దించలేదంట. పిల్లల మీద ఉన్న ప్రేమ మమకారాన్ని బట్టి చివరికి ఏమైందో తెలుసా, బాలుడైన సమూయేలు దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఆ సమూయేలు ద్వారా దేవుడు చెప్పాడు, 1 సమూయేలు 3:11 ఏలి కుటుంబానికి ఇంత కీడు వస్తుంది, అది విన్న వారి యొక్క చెవులు గింగురం అంటాయి. రేఖాందాల అశ్వరా బాబు, దేవుని పాదాలు పట్టుకుందాం. దైవజనుడు షాలేం రాజు గారి పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు, మగ పిల్లలు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అదే. ఉన్న 2 కొడుకులు, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అదే. దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. మందిరానికి వచ్చి ఆడపిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తించటం, దశమ భాగాల విషయంలో, కానుకల విషయంలో, పేరు ప్రఖ్యాతుల కోసం విషయంలో వాళ్ళు ఎంతంటే దేవుడు దాని విషయంలో 2 రోజుల క్రితం నాతో మాట్లాడుతూ ఉన్నాడు. భయంకరమైన కీడు అన్నమాట. ఏలి కుటుంబం ఎలా అయితే నాశనం కాబోతుందో అలా నాశనం కాబోతుంది. సరి చేసుకుంటేనేమో ప్రభు కృపను బట్టి ధన్యులు అవుతారు, సరి చేసుకోలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఏలి కుటుంబానికి ఏమైతే సంభవించిందో అదే పరిస్థితి ఖచ్చితంగా వాళ్ళకి సంభవిస్తుంది. ఇది తప్పిపోదు. సరి చేసుకుని ప్రభు పాదాలు పట్టుకొని క్షమించమని అడిగితే. ఇంకొక దైవజనుడు పిల్లగాడి విషయంలో కూడా నేను విన్నాను. నా స్నేహితుడు నోవాహు తన చిన్న కొడుకు మందిరానికి వచ్చి ఆడపిల్ల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళ ఆడ కుమ్ములాట ఉంది. మా పిల్లగాడు అట్ట మేము పెంచలేదన్నాడు. పెంచకపోతే వాళ్ళెందుకు మా పిల్ల విషయం ఇట్టయింది సమస్య అని అంటారు. కావాలని నమ్మకంగా వాళ్ళే పునాది రాళ్ళు ఆ సంఘానికి ప్రారంభం నుంచి. మరి అలా సమస్య తలెత్తిందంటే ఏ కారణాన్ని బట్టి సమస్య తలెత్తింది? వీటి విషయంలో ఆలోచిస్తూ ఉంటే ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. సరి చేసుకోకపోతే సంభవించేది ఏలి కుటుంబానికి ఏదైతే పట్టిందో పిల్లల వల్ల చాలా కుటుంబాలు సేవలు కూడా నాశనమైన సందర్భాలు ఏంది. పిల్లల వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మనమైతే. ప్రభు కృపలో పిల్లల్ని
ప్రభు కొరకు రోషం కలిగి పెంచడానికి ప్రయత్నం చేయాలి. సాంప్రదాయబద్ధంగా అంటే ప్రభు దయా సంకల్పంలో నిర్ణయమైన సాంప్రదాయబద్ధంగా ప్రభువులో పిల్లలను పెంచుదాం. వీళ్ళు పెంచలేదంటే పెంచారు, కానీ సైతానుకు అవకాశం దొరికింది ఎక్కడో. ఆ దొరికింది వీళ్ళు అనుకుంటున్నారు యథార్థంగానే ఉంటున్నాం అనుకుంటున్నారు, కానీ సైతాను గడు యథార్థంగా ఉన్నట్టు కూడా సత్యాన్ని అసత్యమని, అసత్యం సత్యమని నమ్మించేలాగా భ్రమపరుస్తాడు. ఆ భ్రమలో చిక్కపడ్డారు కాబట్టి ఇంత కీడుకు ఫైనల్ ఇది దేవుడు చెబుతున్న మాట. వాళ్ళ విషయంలో సరి చేసుకున్నారా ధన్యులు. విన్నా మాటను వాళ్ళ హృదయాలు కఠినపరుచుకొని తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మా వాళ్ళ విషయంలో ఇట్లా మాట్లాడతారా, ఇట్లా చెబుతారా, ఇది ఇంత పబ్లిక్గా చెబుతారా అని చెప్పని కనుక వాళ్ళు ఫీల్ అయితే కీడు అనుభవించాల్సిందే, తప్పదు. ఏ కారణాన్ని బట్టి దైవజనుడి ద్వారా దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు అన్న దాన్ని బట్టి సరి చేసుకున్నారా ధన్యులు అవుతారు. సరి చేసుకోలేదనుకో ఖచ్చితంగా కీడు అనుభవించాల్సిందే. మనమంతా ఆ జరిగిన దాన్ని బట్టి మరు సమయంలో 3:11 చెప్పబడినట్లుగా ఏలి కుటుంబంలో జరిగేటువంటి ఆ ఇజ్రాయేలీలు అన్నాడు. ఇజ్రాయేలీలో ఏలి కుటుంబం ఇలా ఉంటుందని కూడా పక్కన తర్వాత రాశాడు. ఏలి అడిగాడు, మరుగు చేయకుండా నువ్వేం చెప్పాడు దేవుడు, నీకేం చెప్పాడు అది చెప్పు, చెప్పకుండా దాచిపెట్టావా, అంతకంటే గొప్ప కీడు నీకు జరుగుద్ది అన్నాడు. అనంగా గడ్డ 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 వణుకుతా సమయలు పసివాడు కదా, అప్పటికి అర్థం కాల. 3 సార్లు పిలిచినా అర్థం కాల. నా ఏలినవాడ వచ్చా ఏంది చెప్పు అంటున్నాడు. నేనెప్పుడు పిలిచారా అబ్బాయి నిన్నంటే ఇప్పుడే కదా నువ్వు పిలిచిందని. 3ఓసారి అర్థమైంది ఏలికి, దేవుడు ఇతను దర్శిస్తున్నాడు, ఇతనితో మాట్లాడుతున్నాడు. ఆ మాట చొప్పున నెక్స్ట్ కనుక నిన్ను ఎవరైనా పిలిస్తే చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవిమ్మను. ఆ మాట అనగానే టక 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 ప్రభు జరగబోతున్నది, ఆయన చేయదలిచింది మొత్తం చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు అది చెప్పకపోతే నీకు జరుగుద్ది అన్నాడు. అనగానే ఏలి చెప్పిన మాటను బట్టి అంటే తన నోట శాసించగల గొప్ప దేవుని వాక్కుంది, అయినా కానీ దేవుని కీడు అనుభవించడానికి ఆ కుటుంబం ఎంచబడింది. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సేవ విషయంలో. దేవుని వాక్కు ఉంది కాబట్టి ఏలి గడగడగా ఆ ఏలి విషయంలో సమయలు గడగడ వణికాడు. అమ్మో అంత కీడు నా మీదక అంటే ఆ ఏలి చెప్పిన మాటను బట్టే కదా, నువ్వు మనవి చేసుకున్న దాన్ని బట్టి ఇదిగో అమ్మా అన్నా నీకు ఖచ్చితంగా బిడ్డనిస్తాడు పో అన్నాడు. అట్లనే సమయలు దేవుని కృపను బట్టి పొందుకుంది. ఆ పొందుకున్న బిడ్డను తెచ్చి అక్కడే యాజకుడి దగ్గర పరిచర్య ఇన్ని సంవత్సరాల పరిచర్య కాలంలో తన నోట్లో దేవుని వాక్కు ఉందా లేదా, ఆ ప్రత్యక్షతలు ఉన్నాయా లేదా, దేవుని ఇతని పక్షం కదులుతున్నాడు లేదా గమనిస్తాడు కదా. మరి గమనించిన అతని విషయంలో దేవుడు చెప్పిన ఆ కీడు విషయంలో సమయాలు భయపడతానే మొత్తం చెప్పేశాడు. ఆ మాట వినంగానే ఏలి ఏం చెప్పాలా, ఎరా చాలా రోజుల నుంచి నువ్వు పక్కా ప్లాన్ వేసుకున్నావు కదా, నా తర్వాత యాజకత్వం తీసుకోవాలని, నా బిడ్డలను కాదని. ఇది సౌలు తరహా. ఇజ్రాయేలీలో మొదటి రాజు అయిన సౌలు అదే అన్నాడు యోనాతానుతో, రేయ్ ఏముంది తీసుకుంటాడు వాడు రాజ్యాన్ని తప్ప, తేడాగా పుట్టిన వాడని కూడా కొడుకుని అన్నాడు. ఆడగొట్టబడిన దాని కొడక అంటే తేడాగా పుట్టిన దాని, తేడాగా పుట్టావురా నువ్వు అని చెప్పని అర్థం దానికి. అంత నీచమైన మాట అని అంటాడు. వాడు ఏం తీసుకుంటాడు రా రాజ్యాన్ని తప్ప, నా తర్వాత రాజ్య బాధ్యతలు నీకు రావాలా, నీకు రాకుండా వాడెవడు తీసుకుంటానని చూస్తుంటే, వాడెవడికో పోతుంటే పోయి వాడి స్నేహం చేస్తావు ఎదురా అని చెప్పని సౌలు తన కొడుకును నీచమైన మాట మాట్లాడి గద్దించాడు. కానీ యోనాతానుకు ఆ బుద్ధి లేదు. దావీదు దగ్గరకు వచ్చాయా తర్వాత రాజ్య బాధ్యతలు నీయే, నాకు అర్థమైంది, కానీ నీ రాజ్య పరిపాలన నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకో, ఇదే నీకు నాకు మధ్య ఒడంబడిక, దేవుడే మనకు సాక్షి అన్నాడు. అట్లనే దావీదు కృతజ్ఞత కలిగి తన మెఫీబోషెత్ అనే కాలు అవుడుతో ఉన్నటువంటి బిడ్డను పోషిస్తాడు. ఇక్కడ ఏలీ కూడా సౌలు అనే ఇజ్రాయేలీల మొదటి రాజు చెప్పినట్టుగా అనాల లెక్క, కానీ ఆ మాట బలకట్ల. ఖచ్చితంగా దేవుడే సమయలతో మాట్లాడాడని, ఈ వాక్కు ఈ తీర్పు అంతా దేవుడే ఇచ్చాడని
100% నమ్మి దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఖచ్చితంగా అలాగనే జరుగుద్ది పో అన్నాడు. అలాగనే జరిగింది. నమ్మేశాడు. ఇక అంటే ఫైనల్ అయిపోయింది. ఆయన తీర్పుకు సరెండర్ అయిపోయాడు. ఏలి, నేను చేసిన తప్పే, నా బిడ్డలు చేసిన తప్పే, నాకు అందరికీ తెలుసు ఇది, ఇది మాట వచ్చింది కూడా దేవుని దగ్గర నుంచి అని చెప్పని నమ్మేశాడు. శిక్ష అమలైపోయింది. పొరపాటు ఉందయ్యా, తప్పైందయ్యా, క్షమించు అని ఏలి అడిగినట్టు అక్కడ రాసి ఉన్నడితే ఆ కుటుంబం ఎంత గొప్పగా బయటపడేదో. అంటే దైవజనుడి ద్వారా తెలియపరచబడుతున్న విషయాలు ఏమి జాగ్రత్తగా. ఒకటి, యెహోషాపాతు మనకి ఈరోజు చెబుతున్న మాట ఏంటంటే, యెహోవాను నమ్ముకోండి, స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్మండి, కృతార్థులగుతురు. ఏంది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట. దేవుడే నీతో మాట్లాడిన మాటను పట్టుకో, గట్టిగా స్థిరపరచబడతావు. దైవజనుడి ద్వారా నీకు అందిస్తున్న సలహాలు సూచనలు ఏమైనా పట్టుకో, కృతార్థులగుతారు. కాదని వాటిని పక్కన పెట్టి హెచ్చరికలు జారీ చేస్తే వీడంతా చెప్పేది మాకు అనుకుంటే చల్లగా దేవుడు చెప్పినవి అన్నీ జరిగిపోతాయి. తర్వాత అంతా నష్టపోయిన తర్వాత బోర్ను కూర్చొని ఆడవలసి వస్తుంది. అలాంటి పని మన జీవితాల్లోకి రాకుండా, అటువంటి కీడు రాకుండా ప్రభు సెలవిచ్చినట్లుగా ఈరోజు ప్రభు సెలవిచ్చినట్టు ఆయన నమ్ముకొని మనం స్థిరపరచబడదాం. ఆయన ప్రవక్తలు నమ్ముకొని కృతార్థులమై యేసయ్యను మహింపరుద్దాం. అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. సర్వకృపానిధివైన మా దేవ, కనికరించండి అయ్యా. మీ 2 దాసుల బిడల విషయంలో మీరు ఈరోజు సెలవు ఇచ్చారు. మీకు ఇష్టమైతే ఆ కీడు నుంచి తప్పించయ్యా. తెలుసో తెలియకో అయ్యా జరిగిన పొరపాటును బట్టి, ఆ పొరపాటు విషయంలో జరిగిన ఆ అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు మావి అన్నట్టు ఒప్పుకుంటున్నాం ప్రభా. క్షమించండి అయ్యా. అయా 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 కోప్పడితే ఇదిగో తండ్రి ఏ ఒక్కరు కూడా మిగలరు ప్రభా. భయంకరమైన కీడు అయ్యా అది. ఆ కీడు నుంచి నీ కృపచే తప్పించు ప్రభా. అయా అయ్యా తప్పించు దేవా, తప్పించు దేవా, తప్పించు దేవా, తప్పించయ్యా దేవా, తప్పించయ్యా. ఈరోజు మాట్లాడుతున్న ఈ సమస్య ఏదైనా సరే యెహోవా చెప్పిన మాటను యెహోవాను నమ్ముకో, స్థిరపరచబడతాడు. దేవా, దైవజనులు మాకు చరిత్రలో రాయబడిన వ్యక్తుల యొక్క జీవితాలలో కొన్ని విషయాలను ఉటంకిస్తూ మాతో మాట్లాడుతున్నావు. నువ్వు నమ్మలేని పరిస్థితిలో ఉన్నావా? సూచన అడుగు అని చెప్పంటావు. నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుని కార్యం జరుగుతుందంట. దేవా దేవా దేవా, ఆయన ప్రవక్తలు నమ్ముకొని కృతార్థులగుతారు అని చెప్పండి. అయ్యా, నీ దాసుల ద్వారా చెప్పబడిన మాటలను బట్టి సరిచేయబడినట్లయితే ఖచ్చితంగా మేము కృతార్థులం అవుతామని చెప్పని సెలవిస్తున్నాం. ఏందంటే వీడు చెప్పేది మేము వినేదనే పరిస్థితి అయితే కీడు అనుభవించాల్సిందనే. ఏలి తన దాసు తన పరిచారకుడైన సమయల ద్వారా యేసయ్య నువ్వు చెప్పిన మాటలను ఏలి స్వీకరించాడు. కానీ ప్రభువా, పొరపాటైంది, క్షమించని ఎంతో బతిమలాడి ఉండొచ్చు. కానీ తన బిడ్డలు కూడా బతిమలాడకుండా ఇదిగో తను యథారాజ తదే ప్రజ అన్నట్టుగా యథేచ్ఛగా ప్రభు వాళ్ళ విచ్చలవిడితనం కొనసాగించడాన్ని బట్టే అయ్యా ఇదిగో తండ్రి నువ్వు శిక్ష అనుమతించావని మేము నమ్ముతున్నామయ్యా. ఇదిగో నువ్వు ఒక శిక్ష అమలు చేసినప్పుడు దానికి ఒక సమయం ఇస్తావు ప్రభు, సరి చేసుకుంటారని చెప్పని ఒక అవకాశం ఇస్తావు అయ్యా. ఒకవేళ ఇదిగో తండ్రి ఇప్పుడు మీరు చెప్పిన 2 దాసులు వారి బిడ్డల విషయంలో అయ్యా సరి చేసుకోవడానికి అవకాశమే ప్రభు. అయ్యా సరి చేసుకోవడానికి అవకాశమే. నువ్వు కోప్పడం మాకు ప్రభు. అయ్యా కనికరించు ప్రభు, కనికరించయ్యా. ఇప్పటి వరకు ఒకవేళ మేము ఏ విషయంలో యేసయ్య నిన్ను నమ్మకుండా ప్రభు మేము స్థిరంగా లేకుండా అయ్యా మా ప్రయత్నాలు ఏముంటే క్షమించండి అయ్యా. అయ్యా మీ దాసులు చెప్పిన మాటలు నమ్మకుండా ఎక్కడైనా దాన్ని పక్కన నెట్టేసినట్లయితే అయ్యా క్షమించండి ప్రభు. అయ్యా ఏ విషయంలో ప్రభు
ఇదిగో తండ్రి పొరపాటులోనే ఒప్పుకుంటున్నాం, క్షమించండి. మా సొంత ప్రయత్నాలు ఎక్కడైనా చేసి నష్టపోయింటే క్షమించండి అయ్యా. అయ్యా పక్కగా వెళ్ళవలసిన పరిస్థితులు కాస్త డైరెక్ట్గా వెళ్ళి ఏమైనా పొరపాటు చేసి క్షమించండి అయ్యా. అయ్యా నీకు అప్పచెప్పి మేము మౌనంగా ఉండాల్సిన విషయాల్లో కాకుండా మా ప్రయత్నాలు మేము చేస్తుంటే క్షమించండి ప్రభా. అప్పుల విషయంలో కానీ, ఆస్తుల గొడవల విషయంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, అయ్యా కుటుంబ వ్యవహారాలు కానీ, కోర్టు సమస్యలు కానీ, అయ్యా స్టేషన్ సమస్యలు కానీ, దేవా 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 ఆరోగ్య విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సొంత ప్రయత్నాలు ఉంటే క్షమించు. సేవా పరిచయ విషయంలో కూడా అయ్యా ఒక కుటుంబాన్ని, ఒక జీవితాన్ని నిలబెట్టాలనే విషయంలో కానీ ఎక్కడైనా సొంత ప్రయత్నం ఉంటే క్షమించండి అయ్యా. కృప ద్వారా కార్యాలు జరిగించమని బచ్చలాడుతుంది, నీ చేతులకు అప్పచెబుతుంది. ఇన్న మాటలను బట్టి ఎంతమంది పశ్చాత్తాపంతో నీ పాదాలు పట్టుకొని కన్నీరు విడుస్తున్నారు. వీళ్ళని కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూశాను, నేను నిన్ను బాగు చేస్తాను నా ప్రభా. ఆ మాట నమ్మలేని పరిస్థితి మా జీవితాలంటే క్షమించయ్యా. కృపచేతని మా చేయి పట్టుకొని నువ్వు నడిపించమని, నీ కార్యములు జరిగించమని బచ్చలాడుతావు అయ్యా. నీ చిత్తానికి మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం అయ్యా. అయ్యా మా చేయి పట్టుకొని నీ ఆలోచన, నీ మాట చొప్పున, నీ ఆత్మ చొప్పున, నీ నిత్యానుసారమైన మార్గంలో మమ్మల్ని నడిపించి నువ్వు మాత్రం మహిమ పొందు, మమ్మల్ని స్థిరపరచమని. నీ దాసులు ప్రవక్తలు చెప్పిన మాటలను బట్టి దేవుని నడుచుకుంటాన్ని బట్టి కృతార్థులకుటకు కృపను దయచేయమని ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాను అయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించమని సమస్త చీకటి శోధనడు ప్రభాని భాషను వేస్తున్నావు. నీ మహాపునరుద్ధాన శక్తి వాటి నాడు ప్రభాని బంధిస్తున్నావు, లయపరుస్తున్నావు. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి వేస్తున్నావు. నీ మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్టావు, జరిగేలా చేసి నెరవేర్చుతాను. నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. గొప్ప కార్యాలు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని, నువ్వు మాత్రమే మహిమ పొందమని దేవా కార్యములు జరిగించమని మా కోసం ప్రార్థించండి అని ఆయా రీతులు అడిగిన ప్రతి ఒక్కరు అవసరత నీ సన్నిధిలో మొరపెడుతుంది. దైవజనులకు మా సంగతి తెలియపరిచి ప్రార్థన చేయించని అంటున్న వారి ప్రతి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. మా కోసం, పరిచయం కోసం విన్నదాన్ని బట్టి, సోషల్ మీడియా ద్వారా వెంబడిస్తున్న వారు విన్నదాన్ని బట్టి ప్రార్థిస్తున్నారు. వారందరినీ కూడా దీవించి, బలపరిచి, అభిషేకించి నీ సేవలు గొప్పగా వాడుకోండి. వారి ప్రతి అవసరత అక్రత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. దేవా నీ కార్యములు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంతో శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 2 తిమోతి 1:12 ప్రకారం నీ చేతులకు నన్ను మమ్మలను ఈ మాటలు వింటున్న వారిని, సంఘమును, పరిచర్యను, పరిచర్య ద్వారా జరుగు సంఘాలు, సంఘబిడలు, ఇక్కడున్న సంఘబిడలు అందరు నీ చేతులకు అప్పచెప్తాను. ఎవరెవరి విషయంలో నేను లెక్క అప్పచెప్పాలి అందరు నీ చేతులకు అప్పచెప్తాను. యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటూ నీ కృపాస్తాలు బిడ్డలందరినీ అప్పచెప్పి దీవించి ఆశీర్వించి నిన్ను గొప్ప చేసుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఇక్కడున్న పరిచర్య ద్వారా జరుగు సంఘాలకు, ఇక్కడున్న సంఘము, సంఘ బిడలకు, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న వారికి నిత్యత్వము చేరు పర్యంతం వస్తుంది. ఆ కాలము చూడండి ప్రభు మాట చొప్పున స్థిరపరిచి, తన ప్రవక్తల మాట చొప్పున కృతార్థులుగా చేసి, ఆయన నామం మాత్రమే హెచ్చింపబడేలా చేసి, తద్వారా మన ద్వారా ఆయన మహిమ పొందేలాగా సమస్త కార్యాలు చక్కబరిచి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. అలాగ జరిగించిన యేసయ్యకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రవేశు రక్తమునకేచి, ప్రవేశు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది, వాడి దూతలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు, ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలను వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే, యేసు రక్తమునకే జయము, జయము, జయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడేయండి నడిపించునుగాక. ఆమేన్.